వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హిందూ మతంపై కక్షగట్టి వైసీపీ ప్రభుత్వం వారు అధికారంలో ఉన్న రోజుల్లో ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారనేది ఇవాళ యావత్ హిందూ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇవాళ మొత్తం భారతదేశం వ్యాప్తంగా కూడా తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా నేషనల్ మీడియా వైఎస్ జగన్ తీరును ఎండగడుతున్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓవైపు పంది, ఓవైపు బర్రె. అంటే ఈ పందిని బర్రెని ఎక్కడున్న ఈ ముగ్గురు మధ్య పెట్టడం కొద్ది మందికి చాలా కోపం రప్పించవచ్చు, కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. హిందువుల మనోభావాలతో ఆడుకున్న దుర్మార్గమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. హిందూ మతం పవిత్రతను దెబ్బతీయడానికి అనునిత్యం కుట్రలు చేసినటువంటి వ్యక్తుల యొక్క అస్సలైన నిజమైన స్వరూపాన్ని ఇవాళ మనం చర్చిస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ పందికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బర్రెకి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలను సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డు ప్రసాదంలో కలిపారంటే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు, ఇంతకంటే దిగజారుడు స్వభావం కలిగినటువంటి మనస్తత్వాలు ఇంకేమైనా ఉంటాయా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందుకే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మీడియా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రోజుల్లో వీరు చేసినటువంటి దుర్మార్గాలను చాలా తీవ్రంగా గడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దానికి సంబంధించిన వివరాల్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అసలు ఇవాళ నేషనల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి అనే అంశాలకు సంబంధించిన థంబ్నైల్స్ మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. ట్రబుల్ మౌంట్స్ ఫర్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ప్లోజివ్ తిరుపతి కాంట్రవర్సీ, దిస్ ఈజ్ అన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ. రామ జన్మభూమి ప్రీస్ట్ చెప్తున్నటువంటి మాట ఇది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసినట్లయితే తిరుపతి లడ్డు రో, పవన్ కళ్యాణ్ సేస్ డీప్లీ డిస్టర్బ్డ్, outrage over animal fat in prasadam, animal fat in Tirupati laddus, who played with Hindu asta, political row after claims that animal fat found in Tirupati laddus, animal fat in Tirupati laddus everywhere. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం నేషనల్ మీడియాలో ప్రతి ఒక్క ఛానల్ కూడా వైఎస్ జగన్ ఏ స్థాయిలో హిందూ మతం పవిత్రతను, తిరుమల యొక్క ఔన్నత్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసి ఆయన ఆర్థికంగా అవినీతి సొమ్ముతో లబ్ధి పొందే ప్రయత్నాన్ని చేశాడనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మిగిలిన స్లైడ్స్ను కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే ఇండియా టుడే ఛానల్లో చూస్తున్నాం. ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్ అంటే పందికి సంబంధించినటువంటి కొవ్వు వినియోగించినటువంటి పదార్థాలతో ఇక్కడ అడల్టరేషన్ జరిగిందనేటువంటి విషయాన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఎంత క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాయనేది వారు స్పష్టంగా చూపిస్తున్నారు. ఇక టీటీడీ సస్పెండెడ్ నందిని ఘీ ఇన్ 2020 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తరువాత కోవిడ్ వంటి విపత్కరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొన్నటువంటి తరుణంలోనే సందట్లో సడేమియా అన్నట్లు తిరుమల మీద వారి దాష్టీకానికి తెరదీశారో అందులో భాగంగానే 2020 సంవత్సరంలో నందిని ఘీ ఏదైతే సబ్సిడీ మీద రాయితీతో స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో వారు ఇచ్చేటువంటి నెయ్యి ఉంటుందో, నాణ్యమైనటువంటి నెయ్యి ఉంటుందో దాన్ని నిలుపుదల చేసి వీరికి ఎవరైతే అవినీతి సొమ్ములు ముట్ట చెప్తారో అటువంటి దుర్మార్గమైన ముఠాకి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ని అప్పచెప్పారో అందులో భాగంగా ఈ రకంగా జంతు కళేబరాలు, జంతువుల మాంసం నుంచి సేకరించినటువంటి కొవ్వును స్వామివారికి తయారు చేసే ప్రసాదాల్లో వినియోగించిన దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక న్యూస్ 18 ఛానల్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే లడ్డూస్ వర్ అడల్టరేటెడ్ అని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఫిష్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అనేది స్పష్టంగా కనిపిస్తోందనే అంశాన్ని కూడా వారు ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇక ఎన్డీటీవీలో చూస్తే రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, విల్ యాక్ట్ అగేన్స్ట్ వైఎస్ఆర్సీపీ కరప్షన్, ఖచ్చితంగా వైసీపీ అవినీతిని ఎండగడతాం, దాని మీద కఠినమైన చర్యలను కూడా చేపడతాం. వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్, తప్పనిసరిగా ఖచ్చితమైనటువంటి చర్యలు అనేవి ఈ దుర్మార్గుల మీద ఉంటాయి అనే విషయాన్ని కూడా రామ్మోహన్ నాయుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ షాకింగ్, డిస్గస్టింగ్ దట్ వైఎస్ఆర్సీపీ స్టూప్డ్ సో లో అంటే ఈ స్థాయికి దిగజారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవందరినీ కూడా షాక్కి గురి చేసినటువంటి సిచ్యుయేషన్. అండ్ షాకింగ్ దట్ దే అడల్టరేటెడ్ గీ ఆఫర్ టు గాడ్ అంటే దేవుడికి సమర్పించేటువంటి ప్రసాదాల్లో కూడా నేతిని అడల్టరేట్ చేశారంటే ఏ స్థాయి దిగజారుడు వ్యక్తులు వీరనే విషయాన్ని కూడా రామ్మోహన్ నాయుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక
టైమ్స్ నౌలో చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో అనేక రూపాల్లో జాతీయ స్థాయిలో కొన్ని ఛానల్స్కు యథేచ్ఛగా కాసులు ముట్టజెప్పి తనకు అనుకూలమైన ప్రచారం చేయించుకునే ప్రయత్నాన్ని ఆ రోజుల్లో చేశారు. ఆ ఛానల్స్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనాన్ని చూసి సహించలేని పరిస్థితి అనేది తలెత్తింది. అందులో భాగంగా వారు కూడా మాట్లాడుతున్నారు. ఫారెన్ ఫ్యాట్ ప్రిజన్స్ కన్ఫర్మ్డ్ అనే విషయాన్ని టైమ్స్ నౌ ఛానల్లో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ల్యాడ్ అంటే పిగ్ ఫ్యాట్ ఇన్ తిరుపతి ప్రసాద్, ఫారెన్సిక్ రిపోర్ట్ కన్ఫర్మ్స్ ఫియర్స్. ప్రజల్లో ఏవైతే ఆందోళన ఉందో, ప్రజల్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ముఖ్యంగా ఆ రోజు ప్రభుత్వం ఏదైతే సస్పెక్ట్ చేసిందో అవన్నీ కూడా వాస్తవం అనే విషయాన్ని ధృవీకరిస్తూ టైమ్స్ నౌ ఛానల్లో వచ్చినటువంటి ఈ స్లైడ్ను కూడా మనం చూస్తున్నాం. ఇంత దిగజారుడుతనంగా, ఇంత దారుణంగా, దుర్మార్గంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకని వ్యవహరించాల్సి వచ్చింది? తిరుమల శాంక్టిటీని ఎందుకని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు? అవినీతి కోసం ఎంత దిగజారుడుతనానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? ఈ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని కంకణం కట్టుకుని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలను ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇవాళ యావత్ హిందూ సమాజంలో చర్చ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీరు చేసిన దిగజారుడు రాజకీయాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, మొత్తం యావత్ హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధితులనే విషయం ఇవాళ సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది. దీని మీద తగినటువంటి వివరణ వారి నుంచి లభించకపోగా దీన్ని కూడా రాజకీయ కోణంలో మభ్యపెట్టే ప్రయత్నాన్ని వైవి సుబ్బారెడ్డి చేస్తున్నటువంటి విషయాలను కూడా ఇప్పటికే చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వీరు ఆడే ఆటలు సాగొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్లూ మీడియాని అడ్డుపెట్టుకుని ఇవాళ నేషనల్ మీడియా స్థాయిలో ఇది చర్చనీయాంశమైంది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా వీరు చేస్తున్నటువంటి దాష్టీకాల మీద తిరగబడేటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది.